అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశానికే వన్నె తెచ్చిన ప్రాచీన కళలెన్నో అంతరించిపోతూ ఉన్నాయి. తెలంగాణలోని పురాతన జానపద కళలలో ఒకటిగా చేర్యాల పెయింటింగ్స్ కు మంచి పేరుంది. ఒకప్పుడు చదువులేని రోజుల్లో ఈ చేర్యాల పెయింటింగ్స్, బొమ్మలు, మాస్కులు, పటాల ద్వారానే పురాణాలు, ఇతిహాసాల గురించి కథలుగా చెబుతుండేవారు. అంతరించిపోయిన ఆ చేర్యాల బొమ్మల కళకు జీవం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రామనాథం రమేష్ గారు. అంతేకాదు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన పెన్ కలంకారీకి సంబంధించిన అరుదైన వస్త్రాలెన్నింటినో కలెక్ట్ చేసి పెట్టారు. వాటి మీద ముద్రించిన రామాయణం, భాగవతం, దశావతారం వంటి విషయాలెన్నిటినో రమేష్ రామనాథం గారిని కలిసి తెలుసుకుందాం రండి. పుస్తకాలకే పరిమితమైన మన చరిత్రను, కళలను మనందరికీ మళ్ళీ కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్న క్రాఫ్ట్స్ రివైవలిస్ట్ రమేష్ రామనాథం గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామనాథం గారు. ఇవన్నీ చేర్యాల బొమ్మలా? అవునండి. ఏంటి వీటి గురించి మీరు ఏం కృషి చేస్తున్నారు? ఈ చర్యాలకి 3 డైమెన్షన్స్ ఉన్నాయండి. 3 పద్ధతుల్లో చర్యాల కళని ప్రాక్టీస్ చేస్తారు. ఒకటి మాస్కులు, ఇంకొకటి పటాలు, మూడవది బొమ్మలు. సో మాస్కులు, పటాలు అనేది కొంతలో కొంత మనకి ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే ఈ బొమ్మలు అనే విషయము, ఎందుకంటే ఈ బొమ్మలతోటి ఒకే ఒక కథ చెప్తారు. అదే పటాలకు వచ్చేసరికి 16 కథలు చెప్తారు. మాస్కులు వచ్చేసరికి రకరకాల పరిస్థితుల్లో, సాంఘిక పరిస్థితులను బట్టి వాడతారు. సో అందుకని ఇప్పటికీ మాస్కులును పటాలు ఏదో ఒక రూపంలో ఉన్నాయి, ఉపలబ్ధం అవుతున్నాయి. బొమ్మలు అనేవి తెలియని కూడా తెలియదు చాలామందికి. ఈ బొమ్మలతోటి కాటమరాజు కథ అనేది కథ చెప్తారు. ఆ కాటమరాజులు అనేవాళ్ళు యాదవ వంశపు రాజులు. 1165వ శతాబ్దం నుండి 1283వ శతాబ్దం వరకు రాజ్యమయ్యారు రకరకాల ప్లేస్లో. సో తెలంగాణ భాగంలో కానీ, ఆంధ్రాలో కానీ చాలా చోట్ల వాళ్ళు రాజ్యమయ్యారనమాట. ఆ యుద్ధం చేసి ఆయన కాటమరాజు అనే ఆయన చాలా మహావీరుడు. వీళ్ళు శ్రీకృష్ణుడికి దాయాదులు. సో శ్రీకృష్ణుడి తర్వాత 26వ తరం వాళ్ళు కాటమరాజు ముత్తాతలు. ఇది వాళ్ళ వంశ పారంపర్యం అనమాట. సో అందుకని ఆయన వీరుడు కాబట్టి ఆయన కథలు చెప్పుకుంటారు యాదవులకి. సో ఆ కథలు చెప్పేటప్పుడు ఈ బొమ్మలు పెట్టి ఈ బొమ్మలతోటి కథ చెప్తారనమాట. ఇప్పుడు ఈ బొమ్మల్లో కూడా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పేరు, దాని వివరాలు అవన్నీ ఉన్నాయి. అన్నిట్లోకి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒంటి కొమ్ము బుల్లావు అంటారు. ఇది వేరే దగ్గర ఎక్కడ కూడా ఇట్లా ఉండదు. మిగిలినవి మనకి నంది కానీ, లేకుంటే కామధేనువు కానీ, ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఈ ఒంటి కొమ్ము బుల్లావు అనేది ఈ కథకి ప్రాశస్తమైనది. సో ఇది చాలా శుభసూచకంగా వాళ్ళు ఆలోచిస్తారు. దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది వాళ్ళు ఆవు గురించి పూజ చేస్తే ఒకసారి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆవుని పూజ చేస్తే ఈ ఆవు వచ్చి యుద్ధం చేసి వాళ్ళని కాపాడుతుంది. అది అందుకని ఈ ఒంటి కొమ్ము బొల్లావు ప్రాశస్తం. దీనికి ఒక కథ కూడా ఉంది, ఒంటి కొమ్ము బొల్లావు కథ అని. సో ఈ కాటమరాజు కథలు 32 కథలు అయితే 26 కథలు మాత్రమే మనకి ఉపలబ్ధం అవుతున్నాయి. ఇంకా 6 కథలు దొరకలేదు. సిద్దిపేటలోని చేర్యాల వాళ్ళు చేసేది ఇదే కదండి. చేర్యాల కళాకారులు చేస్తున్న బొమ్మలే కదా ఇవన్నీ. ఎన్ని శతాబ్దాల నాటివి? ఇప్పుడు మాకు తెలిసిన దీని ప్రకారం, చరిత్ర ప్రకారం ఇది 12వ శతాబ్దం ఆఖరి నుంచి ఈ బొమ్మలు పెట్టి కథ చెప్పడం అనేది మొదలైంది అనేది సూచాయగా మాకు ఆనవాళ్ళు ఉన్నాయండి. అది ఎందుకంటే ఎప్పుడైతే కాటమరాజు యుద్ధం చేసి చనిపోయాడో, ఆ కాటమరాజు యుద్ధం చేసి చనిపోయిన తర్వాత వాళ్ళ కాటమరాజు ఆస్థానంలో ఉన్న బత్తిరన్న అని ఒక ఆయన ఉంటారు. ఆయన కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు చివరిలో. వీళ్ళు మన కథలు చెప్పి యాదవుల్ని ఉద్దేశపరిచి కథలు చెప్పి వాళ్ళని ప్రోద్బలం కలిగించి వాళ్ళని ఎప్పుడు చక్కగా చూసుకోవాలి, యాదవ వీరులు పరువు కాపాడాలి అని. అట్లా వీళ్ళకి కావాల్సిన సామాగ్రి వీళ్ళు తెచ్చివ్వాలి అండ్ వీళ్ళు ఇది సపోర్ట్ చేయాలని ప్రతి దానికి నిర్దిష్టమైన కట్టుబాట్లు ఆయన ఏర్పరిచి అప్పచెప్పి ఆయన కూడా సన్యాసం కాశీకి వెళ్ళిపోతారు చివరిలో ఆ కథ ముగింపులో. ఇప్పుడు ఉన్న బొమ్మలలో ఇది అన్నిటికన్నా అతి ప్రాచీనమైన బొమ్మ అండి. ఈ 100 సంవత్సరాలు పైబడిన బొమ్మ. కాకపోతే ఈ బొమ్మలకి మళ్ళా రంగు వేయటం వల్ల దాని రూపురేఖలు మారిపోయినాయి. ఇది పేడతో చేసిన బొమ్మ, పూర్వం చెక్క మీద పేడ అలికి చేసిన బొమ్మ అన్నమాట ఇది. అది
సో ఇది అప్పుడు బొమ్మ, ఇది ఉన్న వాటిలో అతి పాతది, కాకపోతే రంగులు మళ్ళా వేశారనమాట ఇది. అయితే కాటం రాజు కథలో ఈ బొమ్మ క్యారెక్టర్ ఏంటో మీకేమైనా ఐడియా ఉందా? ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర 12 మంది రాజులు ఉన్నారు. సో 12 మంది రాజుల్లో ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క ఇది అనమాట. వలు రాజు, గంగు రాజు, అట్లా కాటం రాజు, నల్లరూక రాజు, ఎర్రనూక రాజు, ఇట్లా. సో ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది. ఇది రంగులు మార్చి పద్ధతి మారటం వల్ల ఇది ఆనవాళ్ళు గుర్తుపట్టడం అనేది కొంచెం క్లిష్టంగా ఉంది. ఇదైతే ఆవు పేడతో తయారు చేసిన బొమ్మ. ఆ రోజుల్లో అలా చేసేవారు. నార్మల్ గా చేర్యాల బొమ్మల్ని చింత గింజల పిండితో తయారు చేస్తారు, రంపపు పొట్టుతో తయారు చేస్తారని విన్నాను, నిజమేనా? అవునండి. ఇప్పుడు ఇది పునికి చెక్క అని ఒక చెక్క వాడతారు లోపల. సో తెల్ల పునికి, అది మామూలుగా మనకి వంట చేసుకోవడానికి కూడా పనికిరాదు. అంటే అన్ని రకాల కలప దీనికి పనికిరాదు చేరియాల బొమ్మల తయారీకి. ఓన్లీ పునికి, తెల్ల పునికే వాడతారు. సో ఆ పునికి చెక్కతో మీద మళ్ళా చింతపిక్కలు వీటితోటి పేస్ట్ రాసి దాని మీద మళ్ళీ ఒక వస్త్రం పెట్టి దాని మీద శుద్ధ రాసి ఆ శుద్ధ మీద రంగులు వేస్తారు వీళ్ళు. అది. సో ఇది దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పైబడిన బొమ్మ అనమాట. తర్వాత దీని తర్వాత ఇది బొల్లావు చెప్పాను కదా, ఇది దగ్గర దగ్గర 50 సంవత్సరాల పైన బొమ్మ ఇది. ఇది ఇప్పుడు చూడండి, వెనక మళ్ళా మార్పు చేస్తే తోక ఇరిగిపోతే తోక మార్పు చేసి ఈ రంగు తేడా కనపడిపోతుంది. నిజమే. అప్పటి రంగులకి ఇప్పటి రంగులకి చాలా అంటే అప్పట్లో ఇవన్నీ సహజమైన రంగులు వాడేవాళ్ళు, ఇప్పుడు కెమికల్ రంగులు వాడుతున్నారు. ఇది ఇప్పుడు చేస్తున్న బొమ్మ. ఈ ముఖ కవళికలు, రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. ఇవి ఇప్పుడు ఈ బొమ్మలు కూడా మేము త్రూ IIT హైదరాబాద్ ఆ ఇంటర్వ్యూ. రెండు ఒకే క్యారెక్టర్స్ అండి? కాదండి, అంటే రంగులను బట్టి క్యారెక్టర్ మారుతుందండి అది. సో ఇది మేము పుస్తకం కూడా రాస్తున్నాము. పుస్తకం రాసినప్పుడు దాని వివరాలన్నీ కూడా మేము తెలియపరుస్తాం. ఇప్పుడు ఈయన పల్లికొండ. సో పల్లికొండ అంటే పనుకొని ఉన్నవాడు అనేది. సో ఈయన 3 తరాల వాళ్ళకి మంత్రి కింద చేశాడు వాళ్ళకి. అది. సో ఈయన ఒక ముఖ్యుడు. ఈయన తర్వాత అంటే దైవ అంశంతో ఉన్నారనమాట వీళ్ళు. యుద్ధాలు చేయరు, ఏం లేదు, ఓన్లీ దైవ అంశం చెప్పటం, మంచి మాటలు చెప్పటం, మంత్రి వర్యం చేయటం, ఇట్లాంటి వాటిలో అనమాట. సో ఈయన పల్లికొండ. ఈయన తర్వాత బత్తిరన్న ఇంకొక ఆయన, అది లేదు మన దగ్గర ఇప్పుడు. ఇది నంది. ఇది నంది అనేది కామన్గా మామూలుగా వేరే వాటిలో కూడా ఇట్లా నంది ఉంటుంది రకరకాలుగా. సో ఈ నంది బేస్డ్ కూడా ఒక కథలో ఒక భాగం అవన్నీ ఉన్నాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవి మిగిలిన బొమ్మలు ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పాతవి అన్నమాట ఇవన్నీ. సో రకరకాల క్యారెక్టర్స్. ఇవి రాణులు. రాణులు 12 మంది ఉంటారు అన్నమాట. సో ఇది పాత బొమ్మ, ఇది మేము కొత్తగా చేసిన బొమ్మ. ఇప్పుడు ఈ ఆర్నమెంటేషన్ చూస్తే, ముక్కు కవళికలు ఇవన్నీ చూస్తే మీకు తేడా ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చేసేది దీనికన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇది ఓన్లీ ట్రయల్ బేసిస్లో చేసింది మొదటిసారి. సో మళ్ళా చేసేది ఇంకా కళగా, ఇంకా అలంకరణలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో పూర్వం ఏ పద్ధతిలో చేసేవాళ్ళు, ఏ ముడి సరుకు వాడేవాళ్ళు, తర్వాత దానికి కట్టుబాట్లు ఏమున్నాయి అవన్నీ సరిగ్గా ఆచరిస్తూ బొమ్మలు చేపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారం మన దగ్గర చర్యలకు సంబంధించి మాస్కులు ఉన్నాయి. ఇది ఒక మాస్క్. మేము ఇది జస్ట్ సింపుల్ స్టార్ట్ చేసామన్నమాట, ఇంకా మొత్తం వర్క్ కాలేదు దీనికి. సో ఇదంతా న్యాచురల్ కలర్స్ తోటి. అది ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఆడబొమ్మ మగబొమ్మ మాస్కులకే లిమిట్ అయిపోయింది, కానీ పూర్వం అట్లా కాదు. ఇది నరసింహ మాస్క్ అనేవాళ్ళు, అంటే నరసింహ అవతారం ఇది. సో ఇది సింహము మాస్క్ లాగా అన్నమాట. ఇట్లా రకరకాల మాస్కులు ఉంటాయి. మీరందరూ చూస్తున్నారు కదా, మనం చాలా చోట్ల మాస్కులు చూస్తూ ఉంటాము. ఆషాఢ బోనాలు కూడా వస్తున్నాయి కదా, అప్పుడు కూడా కొంతమంది పోతురాజులు ఇలాగా పులి బొమ్మల మాస్కుల్ని పెట్టుకుని డాన్స్లు వేస్తూ ఉంటారు, మనం చూస్తాం కూడా. అయితే అవన్నీ కూడా ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటాయి. ఇదైతే చేతితో తయారు చేసింది. చూసారా ఎంత చక్కగా తయారు చేసినట్టుగా కనిపిస్తుందో. ఒకప్పుడు ఈ చేర్యాల బొమ్మలు వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవి, చేర్యాల గ్రామం నుంచి. అలా అనేక ప్రాంతాల్లో కూడా కథలు, ఇతిహాసాలు, పురాణాలను చెప్పడానికి ఈ మాస్కుల్ని, పటాల్ని, బొమ్మల్ని వాడుతూ ఉండేవాళ్ళు.
ఇదైతే చాలా ఫేమస్ అనమాట. ఇలాంటి మాస్కుల్ని బొమ్మల్ని స్టేజీల మీద పెట్టి మరి పూజలు చేసి ఆ తర్వాత నృత్య రూపకాలు కావచ్చు ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారంట. చూడండి ఎలా ఉంటుందో, బాగుందా చేరియాల మాస్కులు. అయితే మళ్ళీ వీటన్నిటిని కూడా తిరిగి తయారు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రామనాథం రమేష్ గారు. ముఖ్యంగా చేరియాల్లో మాత్రమే కొందరు కళాకారులు మాత్రమే వీటిని తయారు చేస్తూ ఉంటారు. అయితే కాలగర్భంలో వారు కూడా వేరువేరు వృత్తులకు వేరువేరు పనుల వైపు వెళ్ళిపోవడంతో కొందరు మాత్రమే వీటిని తయారు చేసేవారు అక్కడ మిగిలారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కొత్తగా ఈ చేరియాల బొమ్మలు, మాస్కులు, పటాలు తయారు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ ఆ బొమ్మల తయారీ ప్రాసెస్, కథలు చెప్పే ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అండి రమేష్ గారు? ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బొమ్మలు చేయించడం అనేది మొదలు పెట్టామండి. తర్వాత కథ వ్యవహారానికి వస్తే కథలో 26 కథలు కూడా మొత్తం తిరగ రాయటం జరిగింది. ఎందుకంటే మేము కథలు రికార్డింగ్ చేయటం మొదలుపెట్టినప్పుడు మొదట్లో ఆ కథ ఆనవాళ్ళు మారిపోయినాయి. సో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు పాపం, ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఒక ఊరు వెళితే ఆ ఊర్లో గుడారు వేసుకొని ఆ గుడారులో ఉండి ఆ ఊర్లో ఒక 6 నెలలు 8 నెలలు ఉండి కథ చెప్పి వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్తారు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి చదువు లేదు కాబట్టి తాతల నుంచి తండ్రులు, తండ్రుల నుంచి కొడుకులు, కొడుకుల నుంచి మనవాళ్ళు ఇట్లా నేర్చుకుంటూ రావటంలో ఈ క్రమంలో ఏమైందంటే కథ తారుమారైపోయింది. ఇప్పుడు ఆ కథ తారుమారైపోవటం వల్ల కథ చెప్పించుకునే వాళ్ళకి కథ ఏంటి అనేది వివరం తెలియదు. ఒక రాజు ఉంటాడండి, కాటం రాజు కథ అండి అని చెప్తున్నారు కానీ చూచాయగా కథలు ఆనవాళ్ళు వివరాలు తెలియదు. సో కథ ఎప్పుడైతే మనకు అర్థం కాదు దాని మీద మక్కువ అనేది పోతుంది. సో ఇప్పుడు వాళ్ళని నిలబెట్టాలి అని అంటే కథ వాళ్ళకి సరిగ్గా తెలియచేయాలి. సో కథ వాళ్ళకి తెలియచేయాలంటే మేము ముందు కథ రాయాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కథ అంతా తిగ రాయటం జరిగింది. సో దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసి త్వరలో కొన్ని బృందాల నుంచి ఒక ఇద్దరిని అట్లా తీసుకొని కొంతమందికి ముందు కథ నేర్పించి దాన్ని వీడియో తయారు చేసి ఆ కథ అంతా అది సోషల్ మీడియాలో పెడితే అది చూసి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే తెలంగాణలో మనకి దగ్గర 1500 నుంచి 1800 మంది కుటుంబాలు ఈ కథలు చెప్పి వాళ్ళు జీవనం గడుపుతున్నారు. అంటే ఒక కుటుంబంలో 6 ఉంటారు. కథ చెప్పాలంటే 6 ఉండాలి. సో 6 అంటే దగ్గర మీకు 25,000 మంది ఓన్లీ ఒక కాటం రాజు కథ మీద. ఎంతమందికి జీవనోపాధి, అంత గొప్ప విషయం. కాకపోతే కొన్ని తరాల క్రితమే ఈ చేరియాల బొమ్మల తయారీ, కథలు చెప్పడం అనేది ఆగిపోయాయి కదా? లేదండి, ఆగిపోలే. ఇప్పటికీ ఊర్లలో కథలు చెప్తున్నారు, ఇప్పటికీ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దాని మీద అభిమానం అనేది తగ్గింది. ఎందుకు అంటే కథ మూలాలు అర్థం కాకపోవటం వల్ల అభిమానం తగ్గింది. సో ఇప్పుడు మన బాధ్యతగా మనం కనుక ఆ కథను చక్కగా చెప్పించి జనాలకు అర్థమయ్యేటట్లు చేసి జనాలకు కూడా కథ ఏంటి అనేది తెలిసి కథ చెప్పేవాళ్ళు కూడా కథ నేర్చుకుని కథ చక్కగా చెప్తే ఆటోమేటిక్ ఒకళ్ళకి అవినాభావ సంబంధం పెరిగి ఆ కథ మీద మక్కువ పెరిగి మనకి కాటం రాజు అనేది ఏదో సినిమాలోనూ ఎక్కడ ఒక పాటలోనూ తెలుసు తప్పనిచ్చి అసలు ఆయన ఎవరు, ఆయన వృత్తాంతం ఏంటి, ఆయన జీవిత చక్రం ఏంటి అనేది ఎవరికి వివరంగా తెలియదు. సో ఇప్పుడు అదంతా తెలిసేటట్లు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అద్భుతమైన ప్రయత్నం అండి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చరిత్రలాగా మనం పుస్తకాల్లో చదువుకోవడం, ఏదో తెలుసుకోవడం గూగుల్ చేసి తప్ప ఇలా మళ్ళీ వాటికి జీవం పోయాలనే ప్రయత్నం, అసలు ఆలోచనే గొప్పది. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందుతుందా? మీరే సొంతంగా ఎందుకు ఇంత అభిమానం చేరియాల ఆర్ట్ మీద? చేరియాలని కాదు, ఇప్పుడు మా ముత్తాత గారు, ఇది మా ముత్తాత గారికి బ్రిటిష్ వాళ్ళు సన్మానం చేసి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. అంటే బ్రిటిష్ ఎంపైర్ ఎగ్జిబిషన్ అనేది అప్పట్లో చాలా పెద్ద ఎగ్జిబిషన్. ముత్తాత గారి పేరు శ్రీ రామనాథం రామలింగం గారు. ఆయన కాలం చేసిన తర్వాత మా నాన్నగారు పుట్టారు. ఈయన పేరు కూడా రామలింగం గారే. సో ఆయన కాలం చేసిన తర్వాత పుట్టారు, పెద్ద మానవుడు అని చెప్పేసి ఆయనకి ఆ పేరు పెట్టారు. సో ఆయనకి మా ముత్తాత గారి గురించి ఏమీ తెలియదు, మా కుటుంబంలో ఎవరికి వివరాలు తెలియదు. కాకపోతే ఆయన అప్పట్లోనే సంఘసేవ చాలా చేసేవాళ్ళు. మా స్వగ్రామం కందుకూరు, ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు నెల్లూరు జిల్లాకి మారింది. ఇక్కడ ఆయన ఒక కాలువ తవ్వించారు. మా ఊరు అవతల ఇంకొక ఊరు ఉంటుంది, ఆ ఊరు అవతల అంటే కొండముడిసిపాలెం అని ఒక ఊరు, అది 5 కిలోమీటర్లు మాకు. దాని తర్వాత మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల తర్వాత ఒక చెరువు ఉంటే అక్కడి నుంచి మా ఊరు వరకు ఆ రోజుల్లో, ఎందుకంటే మా ఊరంతా ఉప్పు నీరు, 5-6 కిలోమీటర్లు పొడవు ఉండే 8 అడుగుల వెడల్పు ఉండే కాలువ తవ్వి ఆయన సొంత ఖర్చుతోటి దానికి కావాల్సిన భూమి అంతా ఆయన కొని దానికి కావాల్సిన కూలీలన్నీ ఆయన పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి అన్నీ చేసి ఆ కాలువ తవ్వించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి కూడా ఆ కాలువ సాగునీరు అందిస్తుంటుంది. ఏది 365 రోజుల్లోనూ.
అంటే ముత్తాత గారి నుంచి వచ్చిందంటారు సమాజ సేవ చెయ్యాలి అనే సో ఈ ఆలోచన ఇప్పటికీ తలంపు. ఆ కాలువని రామనాథం వారి కాలువ అని అంటారు. గ్రేట్ అండి. ఆ. ఇదేంటండి ఇందాక నుంచి ఏదో ఆసక్తిగా అనిపిస్తుంది నాకు దీన్ని ఇది చూస్తుంటే. ఈతాకుతోటి చేసిందండి. ఈ ఇది తాకు. ఈతాకుతోటి ఇది అల్లారు కదా? అల్లారు జింకలు హ్మ్. ఇట్లా రకరకాలు అల్లేవాళ్ళు. పూర్వం ఏంటి అని అంటే కళ్ళు గీత కార్మికులు హ్మ్. ఇప్పుడు కళ్ళు గీసి కూర్చున్న తర్వాత అది వచ్చి జనాలు తాగి వెళ్ళేందుకు సమయం పడుతుంది. హ్మ్. మరి ఎంతసేపు అని కూర్చుంటాడు ఖాళీగా? ఈ టైంలో ఇట్లా ఈ ఆకు తీసుకొని దాన్ని ఇట్లా అల్లేవాడు. అల్లి ఇవన్నీ ఒక కుప్పేస్తే ఆ. ఏదైనా పండగలు పబ్బాలు ముఖ్యంగా కళ్యాణ మండపాలకి అలంకరణకి వీటిని వాడేవాళ్ళు. ఓహో, పెళ్లిళ్ళు శుభకార్యాల్లో. ఆ, ఇప్పుడు ఎక్కువగా కొబ్బరి ఆకులు వాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో కొబ్బరి చెట్లు లేవు కాబట్టి ఆ. ఇది తెలంగాణలో ఇట్లా ఈత మట్టలతోటి చేసిన ఈ కళాఖండాలే వాడేవాళ్ళు. ఆహా. సో వీటితోటి జింకలు, నెమళ్ళు రకరకాలు ఇవి చేసేవాళ్ళు. కానీ ఆహా. ఇప్పుడు ఇవి చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నిజమేనండి, ఎప్పుడు చూడలేదు ఇది. ఇటు చూసారా, ఇటు చూస్తే జింకలు కనిపిస్తుంది. జింకలు అందామా వీటిని, జిరాఫీలా? యాక్చువల్గా మెడ భాగం పెద్దగా ఉంది కాబట్టి. కాకపోతే మళ్ళీ actually ఇటు తిప్పినా కూడా జింకలు ఓ, కానవాళ్ళు అద్భుతమైన కాదు. కళ అండి ఇది. చూడండి అసలు ఈ రోజుల్లో ఎవరికి వస్తుంది? అసలు మీరు ఎక్కడి నుంచి సేకరించారు రమేష్ గారు ఇది? ఇది నేను జార్ఖండ్ లో చేయించానండి. ఓహోహో, మన తెలంగాణ వాళ్ళు మర్చిపోయి ఉంటారు అక్కడ కూడా తరతరాలుగా. ఇది ఈ కథ నైపుణ్యం ఉంది, ఈ వృత్తాంతం. మ్హూ. సో అక్కడ వాళ్ళని పట్టుకొని అక్కడ ఒక అతనితోటి చేయించాను, అక్కడ ఒక కళాకారుడితో. బాగుంది. ఇది కూడా అది. ఏమన్నా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇది తర్వాత అన్ని ఒకసారి కాదు కదా. అవునండి, అదే. ఈతాకు ఆర్ట్ ఆ. చూడండి. ఇప్పుడు మనకి కళ్యాణ మండపాలకి దీంతో డెకరేషన్ చేసి చాలా చక్కగా అవును, ఉంటుంది. ఎంత అందంగా ఆ, ఉంటుంది. cost effective, పువ్వుల్లాగా, pollution లేదు. లతల్లాగా, మొక్కల్లాగా, చెట్లు పొల్యూషన్ లేదు, ఎన్ని అల్లొచ్చో మ్. వీటితోటి. పొల్యూషన్ లేకుండా ఎంత ఆ. ఇది అండ్ ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ప్లాస్టిక్ మళ్ళీ ఫ్రీ. అది ఈత సో చెట్టు అంటే ఇట్లా- ఈతకాయలు, ఈత కళ్ళే గుర్తొస్తుంది. కానీ ఇలాంటి అద్భుతమైన కళారూపాలు, కళాఖండాలను కూడా తయారు చేయొచ్చు. ఏదైనా ఆసక్తి ఉండాలి అంతే. నేర్చుకోవాలనే ఇష్టం ఉండాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. బాగుందండి, అద్భుతం.